అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దీపికా కొండిగారు రచించిన అయ్యో అత్తరికం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం 5 గంటలు. పేపర్ బాయ్ ప్రతి ఇంటి గుమ్మానికి పేపర్ వేసుకుంటూ సైకిల్ మీద వెళ్తుంటే మరో పక్క ఒక ఫేమస్ కోచింగ్ సెంటర్ బయట పెద్ద లైను. ఆ లైన్లో వయసు పైబడిన వందలాది మంది ఆడవాళ్లు తలపై బట్టలు కట్టుకొని, చేతిలో ఫైళ్లు పట్టుకొని, కళ్లల్లో పిల్లల పరీక్ష రాసేటప్పుడు ఉండే టెన్షన్తో నిల్చున్నారు. ఆ లైన్ మధ్యలో 55 ఏళ్ల ఇన్నోసెంట్ మామ్ టైపు మహిళ లలిత. మిగతా వాళ్లంతా భయంగా, టెన్షన్తో ఉంటే ఆమె మాత్రం కూల్గా, ఎగ్జామ్ పేపర్ ముందే తెలిసిన స్టూడెంట్లా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఆ నవ్వులు చిందిస్తున్న ముఖాన్ని గమనించిన వెనక నిల్చిన మహిళ ఓపిక పట్టలేక అడిగింది, నువ్వు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాశావు? లలిత నవ్వుతూ, ఇదే ఫస్ట్ టైము అంటే వెంటనే ఆమె వంకరగా నవ్వుతూ, ఓహో, అందుకేనా ఇంత కాన్ఫిడెన్స్? నాకిది 10వ సారి. లలిత ఆశ్చర్యంగా, ఏమైంది? ఎందుకు అన్నిసార్లు ఫెయిల్ అయ్యావు అంటే ఆమె, నా పేరు సూర్యకాంతం. లలిత ఒక్కసారిగా, అయ్యో, అందుకేనా పాస్ కాకుండా ఉన్నావు? నా పేరు లలిత. నేను చాలా మంచి అత్తనబ్బా, అందుకే నాకు ఇంత కాన్ఫిడెన్స్. పైగా మా మేనకోడలు కూడా నన్ను మెచ్చుకుంది. ఈ కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికెట్ తీసుకుంటే ఇక పెళ్లికి ఏ అభ్యంతరం లేదని చెప్పింది. సూర్యకాంతం బాధగా, నా పేరు చెప్పగానే నన్ను గయ్యాలి అత్తలిస్ట్లో పడేస్తున్నారు. వచ్చిన సంబంధాల్లో సగం ఇంటి వరకు కూడా రాకుండానే ఆగిపోతూ ఉంటాయి. వచ్చినవి కూడా నేను సమాధానం సరిగా చెప్పలేదని పోతున్నాయి. లలిత నవ్వుతూ, ఏం చేస్తాం, ఇంతకాలం పెళ్లి చూపుల్లో అత్తలే ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు కోడల రాజ్యం కదా, అందుకే కోడళ్లే అత్తలను ప్రశ్నలు అడుగుతున్నారు. అది విని సూర్యకాంతం తన గోడు చెప్పుకోవటం మొదలుపెట్టింది. ఇప్పుడున్న కోడళ్ళు ప్రతి ఒక్కరూ పరీక్షలు, షరతులు, రౌండ్స్, ఇలా వచ్చిన సంబంధాలన్నింటిలోనూ నేను ఫెయిల్. అందుకే మా వాడు ఈ ఉత్తమ అత్త ట్రైనింగ్ సెంటర్లో చేర్పించాడు. ఇక్కడ పెళ్లి చూపుల్లో పాస్ అయ్యేలా ట్రైనింగ్ ఇస్తారట. లలిత, అంటే ఇప్పటి వరకు ఎంతమంది కోడళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పావు? సూర్యకాంతం తల పట్టుకొని, మొదట సైలెంట్ కోడలు. ఆ అమ్మాయికి మాట్లాడటం ఇష్టం లేదు. నన్ను 5 నిమిషాలు నోరు మూసుకోమంది. నేను కిచెన్లో మాడువాసన వచ్చిందని, పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోయావమ్మా అన్నాను. అంతే, ఆ సంబంధం క్యాన్సిల్. లలిత, ఆహా, రెండోసారి మోడర్న్ కోడలు. నా పుట్టినరోజుకి ఏఐ యానిమేటెడ్ వీడియో చేసి రీల్ పెడతావా అంది. నాకవి రావు అనగానే ఆ సంబంధం కూడా ఫెయిల్. ఇంతలో లైన్ ముందుకు కదిలింది. ఇద్దరూ కూడా నడుస్తూనే మాటలు. సూర్యకాంతం ఎమోషనల్ ఫ్లోలో చెప్తూ, 3వ సారి వచ్చిన కోడలైతే వరుస ప్రశ్నలు. మీకు కొడుకు కోడలను విడదీసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? మీకు కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయా? లేదా కోడలొచ్చాక మంచాన పడతారా? మీకు చాడీలు చెప్పే అలవాటుందా? మీ కూతురుతో నన్ను కంపేర్ చేస్తారా? నేను సంతోషంగా ఉంటే మీ మూతి వంకర పోతుందా? మీకు పెళ్ళైన 2వ నెలలోనే కోడలికి కడుపు రావాలి అని కోరుకుంటున్నారా? మీ పని మీరు చూసుకుంటారా, లేదా అన్ని పనులు మీరు చెప్పినట్లే చెయ్యాలని అంటారా? మీ కోడలు బంగారం, కారు లేదా ఖరీదైన వస్తువులు ఏమైనా కొంటే మీ బీపీ పెరుగుతుందా? మీ కూతురికి పుట్టిన పిల్లలు అబ్దుల్ కలాంలాను, కోడలికి పుట్టిన పిల్లలు ఆవారాగాను కావాలనే కోరికలు ఏవైనా ఉన్నాయా అని వరుస ప్రశ్నలతో నన్ను ఆస్పత్రికి పంపించింది. సూర్యకాంతం ఇవన్నీ చెప్తుంటే లలిత ముఖం చిన్నబోయింది. ఇన్నడుగుతారా అంటూ ఆశ్చర్యంగా అడిగింది. సూర్యకాంతం, అంతేనా? ఫిజికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు. అత్తమామలకు షుగరు, బీపీ ఉంటే ముందే రిజెక్ట్ చేస్తారు. నాకు షుగర్ లేదు కానీ బీపీ ఉంది అనగానే లలిత నవ్వు ఆపుకోలేకపోయింది. వెంటనే సూర్యకాంతం, ఇప్పుడొచ్చిన సంబంధం చాలా బాగుంది. మా వాడు ఎలాగైనా పాస్ అవ్వమ్మా అని రోజు బ్రతిమలాడుతున్నాడు. ఆ సంబంధానికి 3 రౌండ్ల పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ, ప్రాక్టికల్స్ అంట. లలిత, ఏంటి ప్రాక్టికల్స్? సూర్యకాంతం,
పెళ్లి కూతురు 2 రోజులు మా ఇంటికొచ్చి నన్ను గమనిస్తుందట. పక్కనే మరో మహిళ వచ్చి, అప్పుడు నువ్వు ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ అంటూ టీ ఇచ్చేసి మచ్చిక చేసుకో, సెట్ అయిపోతుంది. వారిద్దరూ నవ్వుకున్నారు. సూర్యకాంతం మరోసారి విషయానికొచ్చి, పాతకాలంలో అత్తలు చేసిన పెత్తనం ఫలితమే ఇదంతా. ఇప్పుడది తిరిగి మనకు శాపంగా మారి కోడళ్ల రాజ్యం వచ్చేలా చేసింది. వాళ్లే బావుండుంటే మనకి బాధ ఉండేది కాదు కదా. వెంటనే వెనక నిల్చున్న రాధ స్పందిస్తూ, అవునమ్మా, మా అత్త నన్ను పెళ్లి చూపుల్లోనే నడవమని చెప్పి ఇంట్లో పనులకు బాగా పనికొస్తానా లేదా చెక్ చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత అయితే కూర్చోవటం నుంచి ఎలా నవ్వాలో ఏడ్వాలో కూడా డైరెక్షన్స్ ఇచ్చేది. వెంటనే మరో మహిళ, ఇక ఏ రోజైనా నేను కాస్త ఆరోగ్యం బాగాలేక మంచం మీద వాలితే చాలు మా అత్త ఆసుపత్రిలో అడ్మిట్ అవుతూ ఉండేది. ఈ కోడల్ని నేనే చూసుకోవాలేమో అన్న భయంతో. మళ్ళీ మరో మహిళ వాయిస్, మా అత్త అయితే మా ఆడపడుచుతో ఫోన్ మాట్లాడేటప్పుడు సిగ్నల్ బాగాలేదంటే నా దగ్గరే అన్లిమిటెడ్ కాల్ రీఛార్జ్ చేయించుకునేది. సూర్యకాంత నవ్వుతూ, అదేమిటి, సీరియల్స్ చూసి స్ట్రాటజీలు నేర్చుకోవడానికి అన్లిమిటెడ్ నెట్టు, డిష్ రీఛార్జీలు కూడా నీతోనే చేయించుకునేదని మర్చిపోయావా? వెంటనే అందరి దగ్గర నవ్వులు. అవునవును అని అందరూ ఒకటేసారి రెచ్చిపోయారు. మరొక మహిళ, ఇంతకు ముందు అత్తలు కట్నాల కోసం మాత్రమే కష్టపెట్టేవారు. మన అత్తలు కట్నాలతో పాటు కోడళ్ల జీవితాలు అడిగితే లోకం మారదు. సూర్యకాంతం కాస్త ఊపిరొదిలి, అందుకే పాత అత్తల వేషాలు చూసి అప్పటి కోడళ్ళు అమ్మాయిలనే కనేసి ఈ బాధను రివర్స్ చేశారు. లలిత, కాని ఇప్పుడు కూడా బాధితులు మనమే అయ్యాం కదా. సూర్యకాంతం పెదవి తిప్పేస్తూ, అవును, అయినా మేము మా అత్తల్లాగా చెయ్యము. కావాలంటే ఏ వృద్ధాశ్రమంలో అయినా చేరుతాము, లేదంటే సెపరేట్గానైనా ఉంటామని చెప్పినా కూడా పరీక్ష పాస్ అయితేనే పెళ్లి అని పెళ్లి కూతుళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. లలిత, అంటే అప్పుడు ఇప్పుడు కూడా కష్టాలు పడాల్సింది మనమేనా? సూర్యకాంతం, అవునమ్మా, నాకు అబ్బాయి పుట్టినరోజు ఎంత ఊపిరి పీల్చుకున్నానో. నాకు కూతురు పుట్టలేదు హమ్మయ్యా అని. పైగా అబ్బాయి పుట్టినందుకు శివయ్యకు 1000 టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నాను. వెంటనే వెనక ఉన్న మరో ఫెమినిస్ట్ బామ్మ యాంగ్రీ బర్డ్ ఫేస్ పెట్టి, అదేంటి, అమ్మాయి పుట్టకూడదని అనుకున్నావా అని కాస్త గట్టిగానే అడిగింది. అందరూ ఒక క్షణం అయిష్టంగా చూడగా సూర్యకాంతం చాలా శాంతంగా, నువ్వు కాస్త ఆగుతావా? మొదట మా అత్త వేసే వేషాలు చూసి నా మాదిరే నా కూతురు కూడా కష్టపడి చదువుకొని సంపాదించి చివరికి ఇంట్లో ఇలా ప్రతిక్షణం పరీక్షలు రాసుకుంటూ బ్రతకాలి అనిపించింది. అందుకే అలా అనుకున్నానమ్మా. అదంటూనే క్యూలో ఉన్న అత్తలందరూ సేమ్ ఫీలింగ్తో తలూపారు. ఇప్పుడిలా అమ్మాయిల జీవితాలు స్మార్ట్గా స్వేచ్ఛగా మారి అబ్బాయిల తల్లులకే ఇలాంటి శిక్షలు వేస్తాయని తెలుసుంటే అప్పుడే ఆ టెంకాయలన్నీ నా తల మీద కొట్టుకునేదాన్ని అని సూర్యకాంతం ముఖం చిట్లించగానే మొత్తం క్యూలో నిల్చున్న అత్తలందరూ సాడ్ ఫేస్ పెట్టుకున్నారు. అప్పుడే పక్కన సమోసాలమ్మా సమోసాలు అని ఓ అబ్బాయి అటుగా వెళ్తుంటే సూర్యకాంతం అతన్ని ఆపి, ఓ బాబు, 4 సమోసాలు పెట్టమ్మా, కాస్త కడుపు నింపుకుందాం అని డబ్బు అతని చేతికిచ్చింది. అతను కూడా ఓ పేపర్లో సమోసాలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యకాంతం ఒకటి గబగబా కొరికేసి పేపర్ వైపు చూసింది. అయ్యో, ఇది ఇవాల్టి పేపరే కదా, అప్పుడే ఉదయం పేపరు బజ్జీల బండికి వచ్చేసిందా అని తలపైకెత్తి చూస్తూ, ఏంటి, నా బాధ చెప్పేలోపే సాయంత్రం అయిపోయిందా అని కోచింగ్ సెంటర్ గేటు దగ్గరకు పరుగులు తీసింది. ఇంతలో ఒక సెక్యూరిటీ గార్డు క్లోజింగ్ బోర్డు గేటుకు తగిలిస్తూ, ఇవాల్టి అడ్మిషన్స్ అయిపోయాయి, రేపు ఉదయం మళ్లీ ట్రై చేయండి అని చెప్పి సూర్యకాంతం బ్యాచ్ను అక్కడి నుంచి పంపించేశాడు. సూర్యకాంతం 3 సమోసాలు చేతిలో, 4వది నోట్లో పెట్టుకొని నడుస్తూ, అమ్మో, ఈ కోచింగ్ సెంటర్ అడ్మిషన్ దక్కలేదంటే నా కొడుకు ఎంత ఫీల్ అవుతాడో పాపం అంటూ కాస్త భయంగా ఇంకాస్త సంతోషంగా ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరుకున్న వెంటనే సూర్యకాంతం ఎదుట అప్పటికొక గ్లాసు ఎమోషనల్ జ్యూస్ను కళ్లల్లోంచి కార్చేసిన కొడుకు కనిపించాడు. కొడుకు చేతులు జోడించి,
అమ్మా ప్లీజ్, పెళ్లికూతురు తల్లి సర్టిఫికెట్ తప్పకుండా కావాలంది, లేకపోతే పెళ్లి కాదు అన్నాక సూర్యకాంత్తో ఏం మాట్లాడకుండా కళ్లతోనే రేపు తప్పకుండా సాధిస్తాను అనే భరోసా ఇచ్చి నిద్రపోవడానికి గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మను తిట్టలేక మరీ బ్రతిమాలలేక కొడుకు కూడా గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాతి రోజు ఉదయం 5 గంటలు. ఈసారి అందరికంటే ముందే సూర్యకాంతంతో పాటు లలిత, రాధ, జానకి, విశాలాక్షి అలా ఆమె మొత్తం అత్తల బ్యాచు క్యూలో ఫస్ట్లోనే నిలబడ్డారు. ఉదయం 8 గంటలకు అడ్మిషన్ తీసుకుని 9 కల్లా క్లాస్లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చేశారు. తర్వాత ఫుల్ జోష్తో 1 నెల కోర్సు, కోడళ్ల సైకాలజీ, ఫ్యామిలీ రిలేషన్ మేనేజ్మెంటు, కోడళ్ల మూడ్ స్వింగ్స్ డీకోడ్ టెక్నాలజీ, అత్తగా నడుచుకోవాల్సిన విధానాలు, అత్త ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఏ పనులు మాత్రమే అత్త చేయాలి, ఏ పనులు అసలు చేయకూడదు, ఇలాంటివన్నీ బాగా నేర్చేసుకొని ప్రాక్టీస్ చేసి చివరికి మొత్తం బ్యాచు సర్టిఫైడ్ అత్తగార్లుగా బయటకొచ్చేశారు. సరిగ్గా 1 నెల తర్వాత సూర్యకాంతం ఎగ్జామ్ డే వచ్చేసింది. ఆ రోజు సూర్యకాంతం అలారం పెట్టుకుని ఉదయం త్వరగా లేచింది. కోచింగ్లో నేర్పించిన పాఠాలన్నీ రివైజ్ చేసి ముఖ్యమైన ప్రశ్నల సమాధానాలను బట్టి కొట్టి రెడీ అయింది. పట్టుచీర కట్టుకుంటే పెళ్లి కూతురు ఫీల్ అవుతుందేమో అని తన ఫేవరెట్ అన్నయ్య కొనిచ్చిన సెంటిమెంట్ చీర కట్టుకుంది. దేవుడికి దండం పెట్టుకుని ఫ్యామిలీతో కలిసి కొడుకు పెళ్లి చూపులకు బయలుదేరింది. సూర్యకాంతం మాత్రం టెన్షన్తో వణుకుతుండగా ఆమె కోచింగ్ బ్యాచ్ ఫ్రెండ్స్ సైలెంట్ సపోర్ట్ గా పక్కనే కూర్చున్నారు. టేబుల్ పైన టీ గ్లాసులు, పూలదండలు, కొబ్బరికాయలు, ఇలా సాంప్రదాయ పెళ్లి చూపుల అంబియన్స్ తో పెళ్లి సంబంధం వాళ్ల ఇల్లు ఉంది. పక్క గదిలోనే అమ్మాయితో పాటు ప్రశ్నాపత్రం తీసుకొచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు కూడా సిద్ధంగా కూర్చున్నారు. అమ్మాయి నెమ్మదిగా హాల్లోకొచ్చి కూర్చుంది. సూర్యకాంతాన్ని చూసి, మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగింది. సూర్యకాంతం భయంతో తల ఊపింది. అమ్మాయి చిన్నగా నవ్వుతూ ఆమె తల్లి చేతిలోని పేపర్ తీసుకొని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది. మొదటి ప్రశ్న, ఉదయం మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్లిన తర్వాత మీరు ఎంతసేపు నాకు తలనొప్పి ఉంది అని చెప్పి గదిలోకి వెళ్లకుండా ఉండగలరు? సూర్యకాంతం కంగారు పడుతూ చాలాసేపు ప్రయత్నిస్తాను అని చెప్పింది. రెండో ప్రశ్న, కోడలు చేసిన చపాతీ రౌండ్గా లేకపోతే ఏం చేస్తారు? సూర్యకాంతం, వాట్ ఎన్ అమీబా చపాతీ అనుకుంటూ తినేస్తాను. వెంటనే సూర్యకాంతం ఫ్రెండ్స్ క్లాప్స్ కొట్టి ధైర్యం నింపారు. మూడో ప్రశ్న, కోడలు పుట్టింటికి వెళ్తే ఎన్ని రోజులకు మీరు ఫోన్ చేస్తారు? ఈ ప్రశ్నకు సూర్యకాంతం చాలాసేపు ఆలోచించింది. ఇది ఒక ట్రిక్కీ ప్రశ్నని వెంటనే గ్రహించి కోచింగ్ సెంటర్లో నేర్పిన క్రిటికల్ థింకింగ్ మూడ్ని యాక్టివేట్ చేసింది. అమ్మాయి ఇంటిని ఒకసారి పూర్తిగా గమనించింది. కోడళ్ల పుట్టింటి ఇష్యూస్ చాలా సెన్సిటివ్. పుట్టింటిపై అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉంటే వెంటనే తిరిగి రమ్మని చెప్పకూడదు. అదే పుట్టింటి కంటే అత్తింట్లోనే ఆ అమ్మాయికి బావుంటే వెంటనే పిలవాలి అని తనలో తాను అనుకుంది. అలా కోచింగ్లో నేర్పినట్లే సిచ్యువేషన్ను అంచనా వేసి చాలా తెలివిగా, 1 గంటకే ఫోన్ చేస్తాను, జాగ్రత్తగా చేరావా అని తెలుసుకుంటాను, తర్వాత తీరిక దొరికినప్పుడు నిన్నే తిరిగి కాల్ చేయమని చెప్తాను అని సమాధానం చెప్పింది. అది విన్న వెంటనే సూర్యకాంతం ఫ్రెండ్స్ కళ్లతోనే అద్భుతం, టాప్ ఆన్సర్ అని అభినందనలు కురిపించారు. అప్పుడే అమ్మాయి లేచి అత్తగారిని హత్తుకుంది. అబ్బాయి సగం ఆనందంతో ముసుముసు నవ్వులు నవ్వుకుంటుంటే అందరూ చప్పట్లతో పెళ్లి గంటలు మోగించారు. సూర్యకాంతం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నానని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెల తిరగకముందే నిశ్చితార్థం, పెళ్లి అన్ని పనులు చకచకా పూర్తి చేసి వారిద్దరినీ హనీమూన్కి పంపించేసింది. నూతన దంపతులను హనీమూన్కి పంపిన వెంటనే సూర్యకాంతం కూడా నాకు కూడా కాస్త బ్రేక్ కావాలి అంటూ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిపోయింది. అలా దేవుణ్ణి దర్శించుకుంటూ కొంచెం మానసిక ప్రశాంతత, కొంచెం స్వేచ్ఛ, కొంచెం ఆనందం ఇవన్నీ ఆస్వాదిస్తూ 2 నెలల తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంటికొచ్చిన వెంటనే కోడలు ఆప్యాయంగా పలకరిస్తూ, అత్తగారు, ఒక గుడ్ న్యూస్, మీరు వెంటనే ఉత్తమ నాన్నమ్మగా మార్చే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి
నేను తల్లి కాబోతున్నాను అని చెప్పగానే సూర్యకాంతం అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అయ్యో దేవుడా, ఇప్పుడే అత్త పరీక్ష పాస్ అయ్యాను, ఇప్పుడు మళ్ళీ నాన్నమ్మ పరీక్ష అని ఏడుస్తూ దేవుణ్ణి ప్రశ్నించింది. ఆమె వెనకనే వచ్చిన కోడలి తల్లి సత్య సూర్యకాంతాన్ని చూస్తూ, నీకు బాగా అయ్యిందిలే అంటూ పకపక నవ్వుతూనే ఉంది. ఇంతలో ఒక మహిళ వాయిస్, అమ్మాయి సత్య, సత్య నిద్రలే, ఎందుకలా నిద్రలోనే నవ్వుకుంటున్నావు అని గట్టిగా పిలిచింది. సత్య ఒక్కసారిగా నిద్రలేచి చూసింది. ఎదురుగా ఆమె అత్తగారు. ఆమె చేతులు నడుంపై పెట్టుకుని, అమ్మాయి సత్య, నీకు ఆఫీస్కి టైం అవుతోంది, వెళ్ళి త్వరగా నాకు టీ పెట్టి లంచ్ చేసుకుని ఆఫీస్కి రెడీ అవ్వు అంటూ సత్యను కిచెన్ వైపు పంపుతుంది. సత్య మనసులో, అయ్యో ఇదంతా కల అనుకుంటూనే తన స్నేహితురాల సూర్యకు ఫోన్ చేసింది. ఒసే సూర్య, నిన్న నన్ను, నీకు 2 ఆడపిల్లలేనా, నేను ఎంత అదృష్టవంతురాలనో, నాకు అబ్బాయి పుట్టాడు అని నన్ను అనుమానించావుగా, ఒక 20 ఏళ్లాగు, ఎవరి అదృష్టమేంటో అప్పుడు తెలుస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఫోన్ అవతల సూర్య ఇంకా అయోమయంలోనే ఉండగా, అవతల సత్య మాత్రం శ్రీకృష్ణుడి భార్య సత్యభామ కంటే ఎక్కువ గర్వంతో, చిన్న చిరునవ్వుతో తన రోజును ప్రారంభించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.